అని దుయ్యబట్టారు. బడుగు వర్గాల నుంచి వెసన్నపేట భూములు దోచుకున్నారు అని ఆరోపించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెప్పి మోసం చేశాడు. ఋషికొండపై నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో ఉచిత సలహాలు ఇస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అమర్ చేసిన అక్రమంగా చేసిన అమ్మోనియం నైట్రేట్స్ సప్లైపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నం చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి. ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంతుందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకునే వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే. ఈ అమర్ అతను చేస్తున్న ఐటీ మినిస్టర్ పక్కన పెట్టి ఏదైతే అనకాపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతిమయం, గనుల్లో అవినీతి. ఏదైనా ఒక మైనింగ్ లో లారీ బయలుదేరాలంటే అమర్కి కప్పం కట్టవలసిందే. అంత నీచాతి నీచుడు ఎవడని ఉన్నాడంటే గుడివాడ అమర్. విస్తరకట్టు భూమిని అందరికీ తెలుసు. దళితుల దగ్గర నుంచి దౌర్జన్యంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 100 కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తి 420 గుడివాడ అమర్. అలాగే ఆర్ఈఎస్ లో సుమారుగా 100 కోట్ల రూపాయల ఉద్యోగాల్లో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్న కుటుంబం ఏదైనా ఉంటే గుడివాడ కుటుంబం. దోచుకోవడం తప్ప ఏమి తెలియని వ్యక్తి. ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి అన్నాడు. ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చూడలే. అలాంటి గుడివాడ అమర్ ఈరోజు ఋషికొండ కోసం ఈ రకంగా మీతో మాట్లాడుతాడు. ఈ రకంగా ప్రజలకి అంటే అధికారం వస్తే ఒక రాష్ట్రపతి కోసం భవనం, ఒక గవర్నర్ కోసం భవనం. రాష్ట్రపతి గవర్నర్ గారు మిమ్మల్ని అడిగారా అమర్? ఒక పక్కన రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయి ప్రతిరోజు అప్పుల్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది గతంలో ఉంటే అటువంటి సందర్భంలో 500 కోట్ల రూపాయలు విలువైన మీ సొంత అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి మీ అన్వీలు అవినీతి అక్రమాలు చేసుకోవడానికి వడ్డాగా ఎవరికి కంటికి కనబడకుండా మీరు చేసిన ఆ కట్టడాలు విషయంలో ఎన్నో రకాలైన అవినీతులు జరిగాయి, అక్రమాలు జరిగాయి. ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకి కాంట్రాక్టులు ఇచ్చారు. టూరిజం అని చెప్పారు. ఓ పక్కన రాష్ట్రపతి భవనం అంటున్నావు, అదే మంత్రి గవర్నర్ భవనం అంటున్నారు. అదే మీ మంత్రులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ మేము పరిపాలన సాగించవచ్చు, సౌలభ్యం ఉంటుంది. ఒక 3-man కమిటీ పంపించాం. 3-man కమిటీ దీనికి ఇక్కడ ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మేము పరిపాలన చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఈ రోజు 500 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకునే వ్యక్తి. ఒక పక్కన ఎదురుగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాం, వాళ్ళ హయాంలోనే కట్టారు.